జగన్మోహన్ రెడ్డిని ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు కలిసి ఆశీర్వదించారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాలని, సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించారు. టీడీపీ ప్రభుత్వం హిందూ ధర్మానికి, దేవాలయ వ్యవస్థకు, ధార్మిక సంఘాల అణచివేత చర్యలు చేపట్టారని స్వామీజీలు తెలిపారు. ప్రశ్నించిన స్వామీజీలపైనే కేసులు పెట్టారని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని మతాలు సుఖంగా ఉంటాయని, హిందూ ధర్మం పరిణమిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి దమనకాండ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన స్వార్థ ప్రయోజనాల కోసం, కార్యకర్తల కోసం దేవాలయాలు అప్పనంగా దోచిపెట్టడం జరిగింది. దీనిని స్వామీజీలందరం కూడా గతంలో సమావేశం పెట్టి ముక్తకాండంతో ఖండించి రానున్నటువంటి మన ఏదైతే జగన్ గారి సారథ్యంలో ప్రభుత్వం రావాలి, అన్ని మతాలు సుఖంగా ఉండాలి, హిందూ ధర్మం పరిణమిల్లాలి, హిందూ దేవాలయాల వ్యవస్థ బాగుండాలనే ఆలోచనతో ఒక తీర్మానం చేసి ఈరోజు వారి సంపూర్ణ మద్దతును ప్రకటించాం. మరి వారు కూడా సానుకూలంగా తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన వెంటనే హిందూ ధర్మాన్ని రానున్నటువంటి మన ఏదైతే జగన్ గారి సారథ్యంలో ప్రభుత్వం రావాలి, అన్ని మతాలు సుఖంగా ఉండాలి, హిందూ ధర్మం పరిణమిల్లాలి, హిందూ దేవాలయాల వ్యవస్థ బాగుండాలనే ఆలోచనతో ఒక తీర్మానం చేసి ఈరోజు వారి సంపూర్ణ మద్దతును ప్రకటించాం. మరి వారు కూడా సానుకూలంగా తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన వెంటనే హిందూ ధర్మానికి మేము అన్ని రకాలుగా సేవలు చేయడానికి కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తూ, ఏదైతే దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయో అవన్నీ కూడా తిరిగి మేము రికవరీ చేస్తాము, అవన్నీ ఒక కమిషన్ వేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మా సంపూర్ణమైన ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము కోరుతున్నాం, తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీకి మీ అందరూ కూడా బేషరతుగా మద్దతు ఇచ్చి గత ప్రభుత్వం హిందూ ఏదైతే వ్యతిరేక చర్యలు చేపట్టిందో చంద్రబాబు నాయుడు గారు ఒక హిందువుగా ఉండి హిందూ దేవాలయాలే కాకుండా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. దాన్ని ప్రతి హిందువు కూడా గమనించి ఆలోచన చేసి చక్కనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వైఎస్ఆర్సీపీకి సంపూర్ణమైన మద్దతుతో మీరు ఓటు వేసి ఈ హిందూ ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం కాబట్టి మీ అందరి మద్దతు ఇవ్వాలని మేము మరీ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామీజీ అసహనం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూను సారన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన వైసీపీ నేతలు స్వామీజీలను టార్గెట్ చేయడం దారుణమన్నారు. స్వామివారి ఆగ్రహం నుంచి అనుగ్రహం కలగాలని ఇవాళ స్వామీజీలమంతా సమావేశమయ్యామని తెలిపారు. ప్రాయశ్చిత్తం కోసం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామన్నారు. వెంకటేశ్వర స్వామికి ఘోరమైన అపచారం చేశారు గత ప్రభుత్వం, వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ పాపం వారు చేసి రాష్ట్రానికి, దేశానికి కూడా ఆ అపచారాన్ని, ఆ దారుణాన్ని అంటించారు. కాబట్టి ఆ బాధని, ఆగ్రహాన్ని తగ్గించాలి. ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఉండాలి. ఏం